అందరికీ నమస్తే. నా పేరు శశి, ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పిఎం శ్రీ నిధులు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా 447 కోట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో పాఠశాలలు ఇప్పటివరకు వినియోగించుకున్నవి 123 కోట్లు కాగా, దీంట్లో వినియోగించుకున్నటువంటి బిల్లుల రూపంలో చూసుకున్నట్లయితే అలా విచ్చలవిడిగా అక్రమంగా ఖర్చులు పెట్టడం జరిగింది. వాటర్ బిల్లులు, అక్కడ స్నాక్స్ కానీ టీలు కానీ ఇట్లాంటి ఖర్చులకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అక్రమంగా నిధులను నిర్వినియోగం చేస్తున్నటువంటి పాఠశాలలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో 27 పాఠశాలలకు ఈ పిఎం శ్రీ నిధులు కేటాయించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 23 పాఠశాలలకు కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు ఈ 2 జిల్లాలకు 50 పాఠశాలలో కేటాయించడం వల్ల అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు బాగు కోసం, అక్కడ ఉన్నటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం కోసం, వాళ్ళకు టూర్లు తీసుకోవడం కోసం, అలాగే అక్కడ ఉన్నటువంటి తరగతి గదులు ఎక్కువ స్ట్రెంత్ అయినప్పుడు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా అక్కడనే కొన్ని తరగతి గదులు నిర్మించడం కోసం, కంప్యూటర్లు తక్కువ పడితే అక్కడ కంప్యూటర్లు కేటాయించడం కోసం, లైబ్రరీ కట్టడం కోసం, ఇలాంటి ఒక పేద మధ్యతరగతి విద్యార్థులకు బాగు కోసం ఆలోచించే విధంగా ఈ పిఎం శ్రీ నిధులను కేటాయించమంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్ళు దుర్వినియోగం చేస్తూ అక్రమంగా ఖర్చులు పెడుతూ వాళ్ళ జీతాలు లక్షలు తీసుకున్నప్పటికి కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు పైసల మీద వాళ్ళు ఆధారపడి ఈరోజు వాటిని నిర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ జేబులాలకు ఈ పైసలు పోతున్నాయి కాబట్టి ఈ పెద్ద ఎత్తున కుట్రపూరితంగా ఖర్చులు చేస్తున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన పైనున్న అధికారులు మొన్నటైతే పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పట్టించుకొని వెంటనే వీటిపైన విచారణ జరిపి సరైన పద్ధతిలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా, శిక్షణ తరగతులు ఉండే విధంగా, న్యాయం చేసే విధంగా ఉండాలనేసి, ఇలా గవర్నమెంట్ పాఠశాలలో ఉండేది పేద విద్యార్థులు కాబట్టి మీరు పేద విద్యార్థులపైన ప్రతీకారం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ప్రైవేట్ పాఠశాలపైన ఎన్నో లక్షల ఫీజులు కట్టాయిస్తున్నారు. కానీ ఈ పేద విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలపైన మీరు ఇలాంటి అన్యాయంగా వాళ్ళ నెత్తులు దాగే విధంగా పనిచేయడం సరైనది కాదు. మీకు వచ్చే జీతాలతో మీరు సరిపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ మీ తీరును మార్చుకొని పైనున్న అధికారులు కుమ్మక్కైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 2023, 24 వచ్చిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిపైన తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి వెంటనే ఎవరైతే అక్రమంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారో, దోచుకుంటున్నారో, అక్రమంగా బిల్లులు పెట్టుకుంటున్నారో ఆయా పాఠశాలల వాళ్ళ యొక్క విధుల నుంచి తొలగించే విధంగా చేసి నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందే విధంగా చూడాలని ఏబీపీ కోరుతుంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. నేను ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2023-24 సంవత్సరంలో ఏవైతే పిఎం శ్రీ నిధులు అనేవి విడుదల చేసిరో మన రాష్ట్ర ప్రభుత్వానికి 447 కోట్లు, ఇందులో నుంచి ఈ పిఎం శ్రీ నిధులు అనేవి కేవలం విద్యార్థుల కోసం కానీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ టూర్స్ కోసం కానీ, ఏదైతే విద్యార్థుల బాగు కోసం కానీ, ఏదైనా కానీ వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు కానీ, క్లాస్ రూమ్స్ కానీ, వాటర్స్ కానీ, ఫుడ్ కానీ, ఇలాంటి డెవలప్మెంట్ విషయాల కోసం ఈ పిఎం శ్రీ నిధులు అనేవి రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, ఎంఈఓ కానీ వీళ్ళందరూ ఒక దగ్గర కుమ్మక్కైపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ దుర్వినియోగం చేసి, అలాగే ఇవి ఏవైతే ఎడ్యుకేషన్ టూర్స్ కోసం అయితే ఖర్చు చేయాలని చెప్పిన నిధులు అనేటివి ఉన్నాయో ఇవి ఎడ్యుకేషన్ టూర్స్కి తీసుకుపోవడం కాకుండా తీసుకుపోయినట్టు ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి అలాగే గవర్నమెంట్ మోసం చేస్తూ ఉన్నది. ఇలా పేద విద్యార్థుల పైసలు ఎన్నో దుర్వినియోగం అవుతా ఉన్నాయి. దీనికోసము డిఓ గారు దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళందరినీ విధుల నుంచి తొలగించి ఈ విద్యార్థుల పక్షాన నిల్చుంటే బాగుంటుంది. అలాగే ఈ పిఎంసి నిధులు అనేటివి కేవలం విద్యార్థుల కోసం ఉపయోగించబడాలి. అలాగే ఏవైతే దుర్వినియోగమైన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రికవర్ చేసి వీళ్ళ జీతాల నుంచి కట్ చేసి వీళ్ళ జీతాల నుంచి వీళ్ళని తీసేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ పేద విద్యార్థుల కోసం ఎవరు లేరు అని మీరు అనుకుంటే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అక్కడ ముందుండి మిమ్మల్ని ఎక్కడక్కడ అడ్డుకొని మిమ్మల్ని మీ విధులు సైతం చేయనీయకుండా అడ్డుకొని మిమ్మల్ని మీ విధుల నుంచి తీసేసే వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతూ ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు దుర్గాదాస్, ఏబీవీపీ.
ఈరోజు చూసుకున్నట్టయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కామారెడ్డి అది పిఎం శ్రీ నిధులను ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి ఈరోజు ప్రిన్సిపల్ గారు కానీ ఎంఈఓ అధికారులు కానీ డిఓ అధికారులు కానీ ఈరోజుకు విద్యార్థులకు రావాల్సిన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టున్నటువంటి ఈరోజు ప్రిన్సిపల్ గారు కానీ ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి డబ్బుల విషయం ఈరోజు 10 రూపాయలు పెట్టి 30 రూపాయలు రాయడం ఏ విధంగా ఇది సరైనదని మీరు వస్తున్నాయి. ఈరోజు ఒక్కొక్కళ్ళకు 1,00,000 రూపాయల జీతాలు వస్తున్నాయి, కానీ ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి డబ్బులను కూడా మీరు ఆ విధంగా దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు ఏబీపీ అడుగుతూ ఉంది. ఈరోజు ఏసీబీ అధికారులు కూడా ఈరోజు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. డిఓ ఆఫీసులకు కానీ ప్రిన్సిపల్ ఆఫీసులకు కానీ స్కూళ్ళకు కానీ ఈరోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి ఉన్నారు. వాళ్ళని అవి కూడా కరెక్ట్ చూపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీ ఈ యొక్క దృష్టిని మార్చుకోవాలని ఏబీ డిమాండ్ చేస్తూ ఉంది.